హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఆర్ సుందరాచారి గారు రాసిన అహంకారం అనే కథ. కథలోకి వెళ్ళిపోదామా? అనగా అనగా కొత్తకోట అనే గ్రామంలో శివజ్ఞాన పండితుడు అనే ఆయన ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు, మహాజ్ఞాని కూడా. ఆయన్ని అందరూ ఎంతో గౌరవించేవారు. ఆయన ఇంట్లో తరచుగా పండిత చర్చలు జరుగుతూ ఉండేవి. ఆయనకు పార్వతి అనే కుమార్తె ఉండేది. ఆమె కూడా మంచి విద్వాంసురాలు. ఏ విషయం చెవిన పడినా వెంటనే గ్రహించేది. తండ్రి తన శిష్యులకు చెప్పే పాఠాలన్నీ శిష్యులు గ్రహించకముందే పార్వతి గ్రహించేది. తమ ఇంట్లో జరిగే పండిత చర్చల్లో ఆమెకు అర్థం కానిది ఏమీ ఉండేది కాదు. అన్నీ తెలిసిన శివజ్ఞాన పండితుడంతటి వాడే తనకు తెలిసింది ఆవగింజలో అరభాగం కూడా లేదు అనుకునేవాడు. కాని పార్వతి మటుకు తనకు తెలియంది ఏమీ లేదని గర్వపడేది. తనకన్నా మూడింతలు వయసు గల వాళ్లైనా సరే ఏ సమస్య గురించి గాని చర్చించుకుంటూ ఉంటే పార్వతి తనకు తానే కలగజేసుకుని వారి అనుమానాలను తీర్చి సమాధానాలు చెప్పేసేది. రాను ఆమె పండిత గోష్ఠిలో కూడా తలదూర్చి ఎవరైనా తప్పు చెప్తే దాన్ని సరిదిద్దడమే కాక చులకన చేసి మాట్లాడే దశకు వచ్చింది. పార్వతికి ఈ అహంకారం చిన్నతనం నుంచి ఉన్నదే అయినప్పటికీ చిన్నపిల్ల తన ఈడుకు మించిన తెలివితేటలు చూపుతుంటే తండ్రికి మిగిలిన వాళ్లకు కూడా ముచ్చటగానే ఉండేది. పెద్దదైతే ఆమెకు వివేకం వచ్చి అలా ప్రతి విషయంలోకి జొరపడడం తానే మానేస్తుందని తండ్రి అనుకున్నాడు. కాని ఆమె అహంకారం వయసుతో పాటు ముదురుతున్నది. నువ్వు పెద్దవాళ్ల సంభాషణల్లోకి పిలువని పేరంటంగా జొరబడరాదు తల్లి అని శివజ్ఞాన పండితుడు పార్వతికి చెప్పి చూశాడు. పాండిత్యానికి జ్ఞానానికి వయసుతో ఏం సంబంధం నాన్న, ఎన్నేళ్లు వచ్చినా శుంఠే అనేది పార్వతి. తన తెలివితేటలు అందరికీ తెలియడం తండ్రికి ఇష్టం లేదేమో అని కూడా ఆమె అనుమానించేది. పార్వతికి 15వ ఏడు కూడా వచ్చింది. అయినా ఆమె అహంకారం ఏమాత్రం తగ్గలేదు. శివజ్ఞాన పండితుడు అన్నీ తెలిసినవాడై ఉండి కూడా తన కుమార్తెను మార్చడం ఎలాగో తెలియక తన బాధను తోటివారైన కొందరు పెద్దలతో చెప్పుకున్నాడు. ఇంతలో నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి. రాజభవనంలో జరిగే పండిత గోష్ఠికి పిలుపు రాగా శివజ్ఞాన పండితుడు వెళ్లిపోయాడు. ఆయన లేకపోయినా పండితులు ఆయన ఇంట్లో గోష్ఠి జరుపుతూనే వచ్చారు. వారి గోష్ఠిలో పార్వతి తల దూర్చుతూనే ఉంది. ఒకనాడు పండితులు పార్వతి వింటూ ఉండగా ఒక వింత విషయం చెప్పుకున్నారు. పాత చెరువు గట్టున ఉన్న మండపంలో ఎవరో ఏదో రాశారట. దాన్ని చదవలేక ప్రతి ఒక్కరూ తలలు దించేసుకుని వెళ్లిపోతున్నారట అని. ఈ మాట వినగానే పార్వతి, దాన్ని నేను చదువుతాను, ఎంత కష్టమైనా సరే. ఒకరు రాసింది చదవలేకపోతే నేను శివజ్ఞాన పండితుడి కూతుర్నే కాదు అంది దర్పంగా. మండపంలో రాసి ఉన్నది పార్వతి చదవబోతోందన్న వార్త ఊరంతా పాకింది. ఊళ్ళో వాళ్లంతా మండపం దగ్గరకు చేరారు. పార్వతి వచ్చి గోడకు కట్టి ఉన్న తెర తొలగించి ఇలా చదివింది. చేయగల వాళ్లే దీన్ని పైకి చదవాలి. ఈ చెరువులో 10 అడుగుల బురద పేరుకుని ఉంది. నేను పారా బుట్టా తీసుకుని ఒంటరిగా ఈ బురద అంతా తీసేస్తాను. ఇందుకు మీరందరూ సాక్షులు. ఆమె చదవడం పూర్తి చేయగానే ఎవరో ఆమె ముందు పారా బుట్ట తెచ్చిపెట్టారు. ఇవేమిటి అంది పార్వతి ఆశ్చర్యంగా. చెరువులో బురద తీ అన్నారు అక్కడి వాళ్ళు. నేను చదువుతానన్నాను కాని పనిచేస్తాననలేదే అన్నది ఆమె. మేమంతా చదువులేని శుంఠలమా తల్లి, దాన్ని చదివి వినిపించిన వాళ్ళు రాసినట్టు చేయాలని ఉన్నది కదా. అందుకే ఎవరమో ఆ రాసిన దాన్ని పైకి చదవలేదు. నువ్వు ముందు వెనక చూడకుండా చదివేశావు. పారా తట్ట తీసుకో తల్లి, తప్పుతుందా అన్నారు పెద్దవాళ్లు. పార్వతి బావురుమని ఏడ్చింది. పెద్దవాళ్లు ఆమెను ఊదార్చి, తెలివితేటలు అంతో ఇంతో అందరికీ ఉంటాయి, కాని అసందర్భంగా ఎవరూ తమ తెలివితేటలను ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించకూడదు అని హితబోధ చేశారు. శివజ్ఞాన పండితుడు తిరిగి వచ్చేసరికి పార్వతి పూర్తిగా మారిపోయింది. ఆమె అహంకారాన్ని అణచడానికి తన మిత్రుడు చేసిన యుక్తి గురించి విని తన కూతురు మారినందుకు ఆయన ఎంతో సంతోషించాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.